బ్రదర్, హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్? నిఖిల్ అన్న. ఎందుకు బ్రదర్ నిఖిల్? నిఖిల్ ఎందుకని అంటే మనకి గేమ్ పరంగా తీసుకున్నా, లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకున్నా బెస్ట్ ఇస్తున్నారు నిఖిల్. సో కంపేర్ టు అందరితో పోలిస్తే నిఖిల్ ఈస్ ద బెస్ట్. గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? గౌతమ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇండివిజువల్ గా ఆడతారన్న, ఎవరి మీద డిపెండ్స్ అయితే ఎవరు. గేమ్ పరంగా అయితే ఓకే, కానీ కొద్దిగా సెంటిమెంటల్ అంతే. సెంటిమెంటల్ వల్ల తన గేమ్ డౌన్ అయిపోతుంది తప్ప సెంటిమెంటల్ పెరుగుతుంది, గేమ్ అయితే పెరగడం లేదు. ఒక మాట చెప్తే తీసుకోలేరు గౌతమ్ అనే వ్యక్తి. సో అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా తీసుకుంటేనే హౌస్ లో ఉండగలుగుతారు, లేదంటే బయట వచ్చేస్తారు. గౌతమ్ అనే వ్యక్తి ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఇప్పుడు టాప్ 5 దాకా వచ్చాడు. టాప్ 2 లో టాప్ 1 లో కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇలాంటి జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది గౌతమ్ది? నేను అదే చెప్తున్నా అన్న, గేమ్ పరంగా గుడ్. గౌతమ్ లో గేమ్ పరంగా అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ అది ఇంతవరకు జర్నీ ఎలా వచ్చిందంటే ఆయనకన్నా ఇంకా లీస్ట్ లో ఉన్నారు కదా, వాళ్ళ ఎలిమినేషన్ అయిన ద్వారా తను ఇంతవరకు లీడ్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ వీక్ ఉంటారు ఇంకా హౌస్ లో, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ వీక్ నాకు తెలిసి విష్ణు ఎవరో ఎలిమినేషన్ అవుతారు. అది ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ అంతకేం లేదన్న. అప్పుడు యష్మి ఎలా ఉండిందో ఇప్పుడు ప్రేరణ అలా ఉంది అంతే. ప్రేరణ గేమ్ తగ్గింది అంటారా? గేమ్ అంటే తను ఎక్కువ ఇండివిజువల్ గేమ్స్ అయితే ఏం ఆడలా కదన్నా. ఓకే అన్న, ఇప్పుడు యష్మి నామినేషన్ అన్న ఎలిమినేట్ అయింది కదా, యష్మి ఎలిమినేట్ అవడం ఫేర్ అన్ఫేరా మీ ఒపీనియన్? ఫేరే అన్న, దాంట్లో ఏం డౌట్ అయితే ఏం లేదు. ఆమె ఇప్పుడు ఎలిమినేషన్ అయ్యి ఉండాలి. బై మిస్టేక్ ఇప్పుడు వరకు, బై లక్కీ ఛాన్స్ లో ఇప్పుడు దాకా వచ్చింది. అది అంటే యష్మి అండ్ ప్రేరణ, అంటే యష్మి అండ్ విష్ణుప్రియ, అంటే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఎవరు బాగా ఇచ్చారంటే ఏం చెప్తారు మీరు? అన్న విష్ణు ఏంటంటే జెన్యున్ క్యాండిడేట్ అన్న, ప్యూర్ లవ్. ఆ లవ్ ట్రాక్ అయినా కానీ గేమ్ పరంగా కానీ దేనికైనా ఓకే, పర్ఫెక్ట్ గా ఇస్తుంది. కానీ యష్మి గేమ్ వాళ్ళేందు ఆ లవ్ ట్రాక్ ఒకరితో కంటిన్యూ సక్రంగా చేయలేదు. సో అందుకే తను బయట వెళ్ళిపోయింది. ఓకే అన్న, ముక్క అవినాష్ గేమ్ ఎలా అన్న? ముక్క అవినాష్ గేమ్? అవినాష్ కామెడీ ట్రాక్ అయితే సూపర్ అన్న. అవినాష్ రోహిణి కామెడీ సెన్స్, కామెడీ ట్రాక్ పిచ్చి పీక్స్ అసలు. బీవచ్చమైన ట్రాక్ అయితే ఇస్తున్నారు అవినాష్ రోహిణి ఇద్దరు కామెడీలు. టేస్టీ తేజ ప్రీవియస్ సీజన్ కంటే ఈ సీజన్ లో బాగా ఆడుతున్నారు అంటున్నారు, మీకు అలా అనిపిస్తుందా? బెస్టే అన్న. పోయినసారి తనకి ఇండివిజువల్ గేమ్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి, భిన్నానే ఎలిమినేషన్ అయిపోయారు. సో ఈ సీజన్ లో ఇండివిజువల్ గేమ్స్ కు బాగా ఆడాడు. రీసెంట్ గా తీసుకుంటే మొన్న కప్పు గేమ్ తనకు అది చెప్పలే, విష్ణు దాన్ని ఇదిగా చేయకుండా ఆ దొల్లించుకున్నా ఉంది ఆ కప్ గేమ్స్ లో బ్యాలెన్సింగ్ చేసే టైంలో. సో తనకి ఆ ఛాన్స్ వచ్చిన ఇంకో ఫర్దర్ రౌండ్ కి. సో విష్ణు వల్ల ఒక రౌండ్ బ్యాక్ స్టెప్ అయ్యారే తప్ప గేమ్ పరంగా ఓకే అన్న. ఆ ఫ్యాట్నెస్ కి ఆడుతున్నా అంటే గ్రేట్ అసలు.